క్రైమ్ 101 ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగాడేలో కూడా ఉంది. డబ్బింగ్ అయితే బాగా చేశారు. ఫ్యామిలీతో మాత్రం చూడలేం. 18+ సీన్స్ అలాంటివి ఏమీ లేవు, కానీ హీరోయిన్ ఇచ్చే ఎక్స్పోజింగ్ చాలా చోట్ల ఉంది. అండ్ ఒక రొమాంటిక్ టచ్ ఒకటి ఉంటుంది. అక్కడ ఏముండదు, బట్ అది చూడడానికి ఇబ్బంది పెడుతుంది. సో ఫ్యామిలీతో చూడలేం. ముందైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్, కామెంట్ సెక్షన్లో కొంచెం హైప్ ఇస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మరి మూవీ ఎలా అనిపించిందంటే, నా రివ్యూ స్టైల్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఏ మూవీ వస్తుంది అది చూస్తా. మూవీ వచ్చిన తర్వాత నేను డౌన్లోడ్ చేసుకుని దాని ప్లాట్ తెలుసుకుంటా. ఎందుకంటే కొంచెం మనకు అర్థం కావాలి కాబట్టి. మొత్తం దీని గురించి తెలుసుకున్నాం అనుకోండి, మనకు అంత ఎంగేజింగ్ ఉండదు. సరే మూవీ స్టార్ట్ చేసేవయ్యా. ఒకవైపు ఐపీఎల్ని పక్కన పెట్టి మరీ ఈ సినిమా చూసినందుకు నా దోలైతే తీర్చింది. ఏంద్రా ఈ సినిమా, ముందుకు కదలదు, అసలు ఎంగేజింగ్ సీన్స్ లేవు, అసలు ఇంట్రెస్టింగ్గా లేదు, టైం వేస్ట్, బోరింగ్ అనిపించింది నాకైతే. ఎందుకు అంత లేపుతున్నారో అర్థం కావట్లే. ఏముంది దీంట్లో అసలు? ఇప్పుడు ఈ మూవీ గురించి నేను బ్యాట్ చేస్తే నాకేమైనా వస్తుందా? ఇదేమైనా మన తెలుగు సినిమానా? ఒకవేళ మంచిగా చెప్పాను అనుకోండి, మీరు చూస్తారు, మళ్ళీ మీరే నన్ను వేసుకుంటారు మూవీ బొక్కలా ఉందనేసి. మీరు మంచి మూవీస్ చూడాలని కదా. సో అట్లీస్ట్ ఒక్కసారి చూసే విధంగా ఉన్నా సరే రికమెండెడ్ మూవీస్ అనే ప్లేలిస్ట్ క్రియేట్ చేశా, అందులో చూడండి. అసలు విషయం ఏంటంటే, ఇది హాలీవుడ్లో కూడా బొక్క బోర్లా పడిపోయింది. ఇది పెద్ద బాక్స్ ఆఫీస్ బాంబ్ అని మీకు ఎంతమందికి తెలుసు? అంటే తెలుగులో కానీ మన సౌత్లో కానీ సినిమాలు ఫ్లాప్ అయితే అట్టర్ ఫ్లాప్, డిజాస్టర్ అంటారు కదా, అలాంటి కేటగిరీలో ఈ సినిమా ఉంటుంది. అసలు జనాలు దొబ్బలే. దానికి రీజన్స్ చెప్తాను. మీరు పక్కా స్లో బర్న్ క్రైమ్ డ్రామాలు అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ మాత్రం ఇష్టపడేవారైతే ఓటీటీలో ఫార్వర్డ్ చేసుకుంటూ మరీ ఓపికంటే టేక్ లుక్. కానీ యాక్షన్, థ్రిల్స్, ఫాస్ట్ స్క్రీన్ ప్లే ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఈ సినిమాని స్కిప్ చేయడం 100% బెటర్. ఒక స్లీపింగ్ పిల్ అనిపిస్తుంది చాలా మందికి. అండ్ క్రిస్ హెమ్స్వర్త్, మార్క్ రూఫలో, హాలీ బెర్రీ లాంటి యాక్టర్స్, మంచి క్వాలిటీ మేకింగ్, రేటింగ్స్ బయట రివ్యూస్ ఇచ్చే చాలామంది రేటింగ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. పాజిటివ్ రివ్యూస్ ఉన్నప్పటికి కూడా కమర్షియల్ అప్పీల్ మిస్ అయిపోవడం, స్టోరీ మరీ రొటీన్గా ఉండడం, మరీ డల్గా, స్లోగా, సాగదీతగా ఉండడం. సో నెక్స్ట్ ఏంటంటే, ఈ సినిమా అంచనాలు వేరు, సినిమా వేరు. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది వేరు, లోపల చూస్తే సినిమా వేరేలా ఉంది. క్రిస్ హెమ్స్వర్త్ అదే మన థోర్ అనగానే కంటిన్యూస్ ఫైట్స్, గన్స్, చేస్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇందులో యాక్షన్ కంటే ఒక దొంగ దొరకకుండా ఎలా ప్లాన్ చేస్తున్నాడు, పోలీస్ అతను ఎలా ట్రాక్ చేస్తున్నాడు అనే మైండ్ గేమే ఎక్కువగా ఉంటుంది. యాక్షన్ అయితే అసలు లేదే లేదు. అసలు స్లో బర్న్ స్టైల్ ఉంటుంది అనమాట. ఇది పాతకాలపు హాలీవుడ్ క్లాసిక్ క్రైమ్ సినిమా లాగా చాలా నెమ్మదిగా అట్లా వెళ్తూ ఉంటుంది. ప్రతి చిన్న డీటెయిల్, క్యారెక్టర్స్ మీద ఫోకస్ చేయి ఉంటుంది. అసలు నేనేమైనా సినిమా చూస్తున్నానా లేదా మీటింగ్ వచ్చానా అన్న డౌట్. యాక్షన్ లవర్స్కి మాత్రం పెద్ద సహనానికి పరీక్ష నిజంగా చెప్పాలంటే. మన క్రిస్ హెమ్స్వర్త్ అదే మన థోర్ని, భారీ యాక్షన్ ఇమేజ్ ఉన్న హీరోని ఎత్తుగడలతో సైలెంట్గా దొంగతనాలు చేసే ఒక లాస్ ఏంజల్స్ దొంగలా చూడడానికి ఎవ్వరికి కూడా నచ్చలేదు. ఎవెంజర్స్ స్టార్లను చూసి జనాలు మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు, భారీ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయని. కానీ ఇందులో ఎక్కువగా డ్రామా, మైండ్ గేమ్స్ ఉన్న కిక్ రాలే. ఇందులో యాక్షన్ కంటే మాటలు, వాళ్ళ ప్లానింగ్సే ఎక్కువ ఉన్నాయి. ఓటీటీలో చూసినప్పటికి కూడా ఈ స్లో నరేషన్గా ఎక్కువగా బోర్ కొట్టేస్తుంది. చాలామంది స్కిప్ లేదా ఫార్వర్డ్ చేసుకుంటూ చూసే పరిస్థితి వచ్చిందనమాట. స్టోరీ కూడా చాలా ప్లెయిన్గా, ముందే ఏం జరుగుతుందో ప్రిడిక్టబుల్గా ఉండడం. అండ్ ఈ క్రైమ్ థ్రిల్లర్ లేదా క్యాట్ అండ్ మౌస్ డ్రామాకి 90 మిలియన్స్ బడ్జెట్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇది చాలా పెద్ద రిస్క్. మార్వెల్ లాంటి యాక్షన్ లేదా సూపర్ హీరో సినిమాలకు వచ్చినంత మాస్ కలెక్షన్స్ ఇలాంటి సీరియస్ క్రైమ్ డ్రామాలకు రావడం చాలా కష్టం. సో దీనివల్ల థియేటర్కి రావాలంటే ఇంకా సంథింగ్ డిఫరెంట్గా థియేటర్కి రప్పించే కంటెంట్ ఉండాలి. అది ఇందులో లేదు. ఓటీటీలో చూద్దామని చాలామంది ఫిక్స్ అయిపోయారు. సో అందుకే కలెక్షన్స్ కూడా రాబట్టుకోలేకపోయింది. సినిమాకి ఎంత పెట్టారు తెలుసా? 90 మిలియన్స్. కానీ వరల్డ్ వైడ్గా ఈ సినిమా కలెక్ట్ చేసింది కేవలం 71.8 మిలియన్స్ మాత్రమే. సో భారీగా నష్టాలనైతే మిగిల్చింది. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఉద్దరింగ్ హైట్స్ అని, గోట్ లాంటి సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. సో వాటి పోటీని కూడా తట్టుకోలేక పూర్తిగా బెంబెలెత్తిపోయింది అనమాట సినిమా. సో ఫైనల్గా ఇది మన సంగతి. మరి చూడాలంటే ఒకసారి మీ ఇష్టం, ఇంకా చెప్పాల్సింది చెప్పాను. రేటింగ్ ఓవరాల్గా ఎంత ఇస్తానంటే మూవీకి 2.25 అవుట్ ఆఫ్ 5. రివ్యూ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. జై హింద్.